మిత్రులు అడుగుతున్నారు సొసైటీలో మ్యారేజ్ ఏజ్ ఏదైతే బెస్ట్ పీరియడ్ అని. పూర్వం నుంచి కూడా మనకు తెలుసు, పైలా 25 అంటారు. 25 years ఈజ్ ద బెస్ట్ టైం. 25 నుంచి 30 వరకు చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి 16 ఏళ్ళు 17 ఏళ్లకు వచ్చే ప్రెగ్నెన్సీలు అమ్మాయిలకు ఇబ్బంది పడుతుంటారు. మదర్కు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వగైరా వచ్చేసి ఇబ్బంది ఉంటాయి. కనుక మరి చైల్డ్ మ్యారేజ్ మంచిది కాదు. మరి ఏజ్ వచ్చిన తర్వాత 35-40 years కూడా మంచిది కాదు. కనుక 25 ఈజ్ ద మోస్ట్ ఐడియల్ టైం. ఈ 25 to 30 లోపల వచ్చిన ప్రెగ్నెన్సీ రేట్స్ 30 to 35 రాదు, 35 నుంచి 40 రాదు, 40 తర్వాత చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకు ఇలా అవుతున్నది అని మీరు అడగచ్చు. దీనికి AMH అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ AMH లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ AMH మనం తీసుకునే ఆహారంలో కానీ నీళ్లలో కానీ ప్లాస్టిక్ కరిగి ఉన్నప్పుడు AMH ను తగ్గిస్తుంది. మీరు ఒకసారి మీ కిచెన్లోకి వెళ్ళి చూడండి, ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయో. పప్పు, ఉప్పు, పసుపు, కారం అన్ని ప్లాస్టిక్ డబ్బాలలో వేసి పెడతారు. ఈ ప్లాస్టిక్ స్లోగా దాంట్లో కొంచెం కొంచెం కరుగుతుంది. ఈవెన్ మంచినీళ్ళ బాటిల్స్లో వచ్చే ప్లాస్టిక్ బాటిల్లో వచ్చే నీళ్లు కూడా తాగకూడదు. ఎవరికైతే AMH తక్కువ ఉందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. ఇంట్లో స్నానం చేసేప్పుడు ఉన్న బాత్రూంలో ఉన్నటువంటి బకెట్ తప్పితే శరీరం లోపలికి వెళ్ళేది ఏది కూడా ప్లాస్టిక్తో కంటామినేట్ కాకూడదు. ప్లాస్టిక్ చెంచాలు, ఇంకా ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. మట్టి వాడవచ్చు, పింగాణి వాడవచ్చు, స్టీల్ వాడవచ్చు, మళ్ళీ అల్యూమినియం కూడా వాడకూడదు, ఇండాలియం కూడా వాడకూడదు. ఈ ప్లాస్టిక్ మనం యాక్టివ్గా అవాయిడ్ చేసినా ఇంకా కొన్ని కెమికల్స్ మన శరీరంలోకి ఎంటర్ అవుతూనే ఉంటాయి. ఇవి పీల్చే గాలిలో, తాగే నీళ్లలో, తినే తిండిలో కెమికల్స్ ఉంటూనే ఉంటాయి. ఈ కెమికల్స్ అన్ని కూడా ప్రెగ్నెన్సీ రేట్ను తక్కువ చేస్తుంటాయి. ముఖ్యంగా మగవాళ్లకు స్పర్మ్ కౌంట్ పడిపోవడానికి కారణం ఈ కెమికల్. DDT అని ఒక కెమికల్ ఉండేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి 60s లో ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు వాళ్ళు, మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్. అంటే మలేరియాను లేకుండా చేస్తాం, అసలు దోమలు లేకుండా చేస్తామని మొత్తం ప్రపంచం అంతా, ప్రతి చిన్న దేశంలో, పెద్ద దేశంలో, ప్రతి విలేజ్ లో కూడా ఒక తెల్లటి మందు స్ప్రే చేయించారు. వండర్ఫుల్. దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ మనకు మలేరియా ఉంది, దోమలు ఉన్నాయి, మలేరియా పోలేదు. కానీ ఆ కెమికల్ అంతా కూడా ఎన్విరాన్మెంట్ లో ఎంటర్ అయ్యి ఈవెన్ సముద్రంలో కూడా వెళ్ళి, తిమింగలాలు అంటారు, వేల్స్ అంటారు ఇంగ్లీష్ లో. మన హాస్పిటల్ అంతా పెద్ద పెద్ద సైజు ఉంటాయి, ఏనుకన్న 10 అంతలు ఉంటాయి. అంతింత పెద్ద తిమింగలాలకు కూడా స్పర్మ్ కౌంట్ పడిపోతున్నారు. కెమికల్ కంటామినేషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. కొన్ని కంట్రీస్లో వాళ్ళ ప్రిడిక్షన్స్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్లో వాళ్ళ రేస్లో అసలు స్పర్మ్స్ ఉండవు ఏమో అని. అందుకని వాళ్ళు స్పర్మ్ బ్యాంక్స్ అని ఇప్పుడే పెట్టేసుకున్నారు. బెస్ట్ ఏజ్ ఈజ్ 25. ఒకవేళ మ్యారేజ్ ఏజ్ లేట్ అవుతుంటే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే యువకులకు కానీ యువతులకు కానీ మీరు మీ ఊసైడ్స్ను ప్రిజర్వ్ చేయించుకోండి. ఈ టెస్ట్ బేబీ సెంటర్లు అన్నిట్లలోనూ చేస్తారు. వెళ్ళి మీ సెమన్ ఇస్తే వాళ్ళు దాన్ని చెడిపోకుండా ఒక స్పెషల్ గ్యాస్లో పెడతారు. దాన్ని నైట్రిక్ ఆక్సైడ్ అంటారు, లిక్విడ్ నైట్రోజన్ అంటారు. ఆ లిక్విడ్ నైట్రోజన్లో పెడితే 100 సంవత్సరాలు కూడా అవి చెడిపోకుండా ఉంటాయి. అట్లాగే అమ్మాయిలు కూడా ఊసైట్ 20-25 ఏళ్ళప్పుడు చాలా ఫాలికల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫాలికల్స్లోంచి ఊసైట్ తీసి వాటిని దాచిపెట్టుకుంటే మీరు ఏ ఏజ్లో పెళ్లి చేసుకున్నా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉండి మీ యూట్రస్ అది చెడిపోయినా కూడా సర్గేట్ మదర్స్ అని ఉంటారు. వాళ్లకు మీ ఊసైట్, మీ స్పర్మ్ ఇచ్చేసి వాళ్ళ శరీరంలో ఈ ఎంబ్రియోని పెంచే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా లేట్ మ్యారేజెస్ ఈ మధ్య కాలంలో ఒక నార్మ్ లాగా అయిపోయింది. కనుక జాగ్రత్తగా ఉండండి. రెండోది బాడీ వెయిట్ పెరిగిన కొద్దీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రెగ్నెన్సీ రేటు పడిపోతుంటుంది. మగవాళ్ళకు పెద్ద పొట్ట వచ్చింది అనుకోండి, పెళ్లికి ముందే వాటిని ఒక అంకుల్ అని పిలుస్తారు. సో ఈ అంకుల్స్ వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. మగవాళ్ళు పొట్ట రాకుండా చూసుకోవాలి, అమ్మాయిలు కూడా బరువు పెరగకుండా చూసుకోవాలి. రోజు ఏదో ఒక ఆయాసం వచ్చి ఎక్సర్సైజ్ చేయాలి. ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఏది మీకు వీలైతే అది లేడీస్ అయినా జెంట్స్ అయినా చేయాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీలో రకరకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆడవాళ్లకు కావాల్సిన హార్మోన్స్ ఆడవాళ్లకు, మగవాళ్ళకు కావాల్సిన మగవాళ్ళకు. ఇక్కడ ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే లేడీస్ హెవీ వెయిట్ ఉన్నప్పుడు కొద్దిపాటి 2-3 కిలోలు తగ్గినా కూడా ప్రెగ్నెన్సీ రేటు వచ్చే పెరుగుతుంది. కనుక వెయిట్ రిడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్.